దాకా తీసుకురారు, క్వశ్చన్ చేయరు, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అనే పాయింట్ దాకా వెళ్తారు కదా పోలీసులు. మరి అది సెంట్రల్ మినిస్టర్ సన్ అయ్యేసరికి ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన మీ ఫ్రెండ్ అనా, లేదా మీరే స్టేజ్ మీద ప్రియమిత్ర అని సంబోధించారు కదా? ప్రియమిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ, దానివల్ల ఏమైనా ఆయనకు స్పెషల్ బెనిఫిట్స్ వస్తున్నాయా అని ఒక క్వశ్చనింగ్ ఆయనకు వస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఇవాళ. ఇది నేనంటున్న మాట కాదు, స్పెసిఫిక్గా తెలంగాణ ప్రజల్లో జనరల్గా ఇది చూస్తున్న వాళ్ళందరికీ ఇది ఉంటుంది మైండ్లో. ఎందుకంటే కేసు 8వ తారీఖున కదా పెట్టింది, 10వ తారీఖున మోదీ గారు వచ్చి ర్యాలీ చేశారు. ఒకే స్టేజ్ వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ చాలా వైరల్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజే కనుక బండి సంజయ్ గారు కొద్దిగా హెసిటేట్ చేసి ఉన్న స్టేజ్ ఎక్కకపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పి కూడా డిస్కషన్ నడుస్తుంది బయట. ఎనీవేస్, రేవంత్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ వస్తే, సార్ ఇదంతా బాగానే ఉంది సార్, మరి అబ్బాయి కానీ ఆయన తండ్రి కానీ నైతికంగా బాధ్యత తీసుకొని పోలీసుల ముందు ఎందుకు లొంగలేదు? పోలీసులు వెతుకుతా అంటున్నారు, దొరకట్లేదు, అంతా పక్కన పెట్టండి. వాళ్ళే ఎందుకు రాలేదు? 8 days అయింది కదా, దాని మీద మీరు ఎలా స్పందిస్తారంటే అది చాలా తప్పు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నమాట. నా మిత్రుడు నేను సూచిస్తున్నాను, వాళ్ళ అబ్బాయిని మీరు బాధ్యత తీసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి. ఇలాంటి ఇంత పెద్ద నేరం మీ మీద మోయబడినప్పుడు మీ దగ్గర ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో తెచ్చి పోలీసుల ముందు పెట్టండి, చట్టం తన పని తను చేసుకొని ఇవ్వండి అని చెప్పి ఆయన వర్జన్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పారు. ఇక్కడ మినిస్టర్ పేరు ఎందుకు బయటకు తీయట్లేదంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్యాగ్ ఆర్డర్. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి? మా అబ్బాయి మీద పలానా ఎలిగేషన్స్ ఉన్నాయి, మా అబ్బాయి గురించి ఏదైనా మీడియా అవుట్లెట్ కానీ ఛానల్ కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ మాట్లాడేటప్పుడు నా పేరు బయటికి బహిరంగంగా తీయకూడదు అని కోర్టు నుంచి అఫీషియల్గా తెచ్చుకున్న ఒక డాక్యుమెంట్ లాంటిది.